హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రారాజు స్పోకెన్ ఇంగ్లీష్. సో డాష్ 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 దట్ అన్నదానికి రెండు రకాల అర్థాలు ఉన్నాయి. ఏంటంటే సో అన్నదానికి చాలా లేక ఎంతో అన్నది వస్తుంది. దట్ అనడానికి డమ్తో లేక కావునని వస్తుంది. మనం చదివినప్పుడు మొత్తం అంతా కలిపి చదవాలి. సో దట్, సో టైర్డ్ దట్ అన్నట్లుగా, సో కైండ్ దట్ అన్నట్లుగా చదవాలి. ఓకేనా? రండి. అతను చాలా అలసిపోయాడు కాబట్టి నిద్రపోయాడు. హీ వాజ్ సో టైర్డ్ దట్ ఈ ఫెల్ అస్లీప్, నిద్రపోయాడు. ఆమె ఎంతో దయగలది కాబట్టి షీ సో కైండ్ దట్ ఎవ్రీ వన్ లవ్స్ హెర్, అందరూ ఆమెను ప్రేమిస్తారు. ఆ పెట్టె చాలా బరువుగా ఉండడంతో ద బాక్స్ వాజ్ సో హెవీ దట్ నేను ఎత్తలేకపోయాను. ఐ కుడ్ నాట్ లిఫ్ట్ ఇట్. బిడ్డ చాలా గట్టిగా ఏడవడంతో ద బేబీ క్రైడ్ సో లౌడ్లీ దట్ ఎవ్రీ వన్ వోకప్, అందరూ మేల్కొన్నారు. చాలా చలిగా ఉండడంతో సరస్సు గడ్డకట్టింది. ఇట్ వాజ్ సో కోల్డ్ దట్ సరస్సు గడ్డకట్టింది. ద లేక్ ఫ్రోజ్, పాస్టెన్స్లో ఉంది. తర్వాత అతను చాలా వేగంగా మాట్లాడడంతో హీ స్పోక్ సో ఫాస్ట్ దట్ నేను అర్థం చేసుకోలేకపోయాను. ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ హిమ్, నేను అతన్ని అర్థం చేసుకోలేకపోయాను. తర్వాత ద మూవీ వాజ్ సో ఇంట్రెస్టింగ్ దట్, సినిమా చాలా ఆసక్తికరంగా ఉండడంతో కలిపి చదవాలి. సో ఇంట్రెస్టింగ్ దట్ ఏమిందట, మేము 2 సార్లు చూసాము. వీ వాచ్డ్ ఇట్ ట్వైస్. షీ సాంగ్ సో బ్యూటిఫుల్లీ దట్, ఆమె ఎంతో అందంగా పాడడంతో షీ సాంగ్ సో బ్యూటిఫుల్ దట్ అందరూ చప్పట్లు కొట్టారు. ఎవ్రీ వన్ క్లాప్డ్. ద ఫుడ్ వాజ్ సో డెలిషియస్ దట్ ఐ ఏట్ 2 plates. భోజనము చాలా రుచికరంగా ఉండడంతో నేను 2 ప్లేట్లు తిన్నాను. తర్వాత జీసస్ లవ్స్ అస్ సో మచ్ దట్, యేసు మనలను ఎంతో ప్రేమించినందున హీ గేవ్ హిమ్ హిస్ లైఫ్ ఫర్ us, మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు.